గ్రూప్లో అందరు జాయిన్ అయిపోయారు. ఎవరైతే జాయిన్ అవ్వలేదో వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర లింక్స్ ఉంటాయి. ఆ లింక్తో మీరు జాయిన్ అయిపోండి. సో ఆ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత ప్రతి బ్లాక్కి ఒక గ్రూప్ ఉంది. సపోజ్ బ్లాక్ 1 ఉంది. బ్లాక్ 1కి 108 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఆ 108 ఫ్యామిలీస్ ఆ గ్రూప్లో ఉంటారు. దాంట్లో ఏ సమస్య వచ్చినా ఆ గ్రూప్లో అడగవచ్చు. దానికి రిజర్వేషన్ ఉంటుంది 100%. సో ఈరోజు మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే నిన్న జిహెచ్ఎంసీ వాళ్ళు మనకి హ్యాండ్ ఓవర్ చేశారు. మీకు అందరికీ జిహెచ్ఎంసీ నుంచి మెసేజ్ వచ్చినాయి. సో నిన్నటి నుంచి వాళ్ళది రెస్పాన్సిబిలిటీస్ వెళ్ళిపోయినాయండి. మనకి ఏదైతే గవర్నమెంట్ అలౌట్ చేసిందో మనకి పట్టా ఇచ్చారు. మనమే ఇప్పుడు ప్లాట్ అందరు ఓనర్. సో మనకు సెక్యూరిటీ లేదు, ఎవరు ఏమి లేరు. సో మనం అది ఇక్కడ పిలవడానికి రీజన్ ఏంటంటే మనం ఒక అసోసియేషన్ ఫామ్ చేసి మనం ఇమీడియట్గా సెక్యూరిటీ డిప్లాయ్ చేయాలి. సెక్యూరిటీ డిప్లాయ్ చేయకపోతే ప్రాబ్లం ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు వస్తూ ఉంటారు. ఎవరి రూమ్ బ్లాక్, ఎవరు అద్దాలు పగలు కొట్టినా, తాళాలు పగలు కొట్టినా ఎవరు రెస్పాన్సిబిలిటీ కాదు. ఎందుకంటే ఎవరి సంసారం వాళ్ళు చూసుకుంటారు. పక్కటి బ్లాక్లో ఏమవుతుందో ఎవరికి తెలియదు. సో అందుకని మనం ఫస్ట్ ఏంటంటే సెక్యూరిటీని డిప్లాయ్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం అన్ని బ్లాక్లకి సీసీ కెమెరాస్ ప్లాన్ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం ప్రతి బ్లాక్కి సీసీ కెమెరాస్ ఉంటాయి. మూడు బ్లాక్స్ ఉన్నాయి. ప్రతిదానికి ఒక బ్లాక్కి మూడు కెమెరాస్ ప్లాన్ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం ఎంట్రన్స్లో సీసీ కెమెరాస్ ప్లాన్ చేస్తున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి 21 బ్లాక్స్ ఉన్నాయండి. మొత్తం 21 బ్లాక్స్ ఉన్నాయి. 21 బ్లాక్స్ అంటే దగ్గర 2286 ఫ్యామిలీస్ ఉంటున్నాయి. సో దీంట్లో ఏంటంటే అందరినీ చూస్ చేసుకోవడం కష్టమవుతుంది. సో ఎవరైతే చదువుకున్న ఉన్నారో ఇంట్రెస్టెడ్, సో ప్రతి బ్లాక్ నుంచి ఒకటి జనరల్ సెక్రటరీ, ఒక ప్రెసిడెంట్ని చూస్ చేసుకుంటున్నాం. సో వాళ్ళే దానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తీసుకుంటాయి. అంటే 21 బ్లాక్స్ ఉన్నాయి కదా, 44 మెంబర్స్ మనకు కావాలి. సో ఏ బ్లాక్లో ఎవరు ముందుకు వస్తున్నారు, ఎడ్యుకేషన్ నామినేట్ చేయండి, వాళ్ళ నేమ్ తీసుకుంటాం, అసోసియేషన్ ఫామ్ చేస్తాం. ఏవైతే 44 మెంబర్స్ వస్తున్నారు కదా అన్ని బ్లాక్లో కలిపి, వాళ్ళందరూ కలిపి మళ్ళీ ప్రెసిడెంట్, సొసైటీకి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జనరల్ సెక్రటరీ, క్యాషియర్, ఇవన్నీ డిప్లాయ్ అవుతుంది. ఒక్కసారి ఫుల్ బాడీ ఫామ్ అయింది అనుకోండి, అంత రెస్పాన్సిబిలిటీస్ అంతా సొసైటీ దాంట్లోనే ఉంటుంది. సొసైటీ ఎందుకు ఫామ్ చేయాలంటే ఇప్పుడు చూడండి, మనం ఆల్మోస్ట్ ఇవాళ రేపు అందరు షిఫ్ట్ అవుతూ ఉంటారు. మన సొసైటీ లేదంటే ఆర్గనైజ్ లేకపోయింది అనుకోండి, ఎక్కడ పడితే అక్కడ చెత్త పెట్టేస్తూ ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేసుకుంటూ ఉంటారు. ఇష్యూస్ జరుగుతాయి. మనం అందరం ఒక ఫ్యామిలీ, ఎక్కడెక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చాం కాబట్టి అందరం కలిసిమెలిసి ఉండాలి. సపోజ్ ఇప్పుడు రాంగ్ పార్కింగ్ చేశారు, దానికి ఒక కండిషన్ పెట్టుకోవాలి. ఎవరి ప్లేస్లో వాళ్ళే పార్కింగ్ చేసుకోవాలి. సో ఏదైనా లైక్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రతిదీ కూడా రాసుకొని మనమే ఒక అసోసియేషన్ ఫామ్ చేద్దామని ప్లానింగ్. సో మేమేమో అనుకుంటున్నామంటే ప్రతి బ్లాక్కి ఇద్దరు తీసేసుకొని వాళ్ళ మొత్తం 44 మెంబర్స్ కలిపి ఒక అసోసియేషన్ ఫామ్ చేసి అప్పుడు ఆర్గనైజేషన్ ఫుల్ ప్లేస్గా రన్ చేద్దామని అనుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయండి. మెయింటెనెన్స్ ఛార్జెస్ అంటే ప్రజెంట్ ఫస్ట్ మంత్లో అయితే కొంచెం ఎక్కువ పడుతుంది. ఎందుకంటే వర్క్ ఎక్కువ ఉంటుంది. దగ్గర అన్ని బ్లాక్లో కెమెరాస్ కావాలి, సెక్యూరిటీ కావాలి, ప్లస్ హౌస్ కీపింగ్ వాళ్ళు కావాలి. ప్రతి బ్లాక్కి ఒక వాచ్మెన్, ఫుల్ ఫ్యామిలీ వాళ్ళు ఉండడానికి, ఐరన్ ప్లస్ అవన్నీ మెయింటెనెన్స్, క్లీనింగ్ చేసుకోవడానికి. సో వీటన్నిటికీ ఏంటంటే ఫస్ట్ మంత్ కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. సెకండ్ మేమేమనుకుంటున్నామంటే 1000 రూపీస్ నుంచి ఒక 500 రూపాయలు ఉంటుంది. ఈ బిట్వీన్లోనే ఉంటుంది ఫస్ట్ మంత్లో. సెకండ్ మంత్ నుంచి ఆల్మోస్ట్ మన కెమెరాస్ అవన్నీ ఎక్స్పెన్సెస్ అన్నీ వెళ్ళిపోతాయి కదా, తగ్గుతుంది. సో నెలకు ఒక 500 రూపాయలు అండి. 500 to 1000 అండి. 500 నుంచి మినిమం 500 నుంచి 1000 రూపీస్ వరకు ఉంటుంది. ఈ మధ్యలో ఏంటనే ఉంటుంది. నేనేమంటున్నా, ఫస్ట్ నన్ను కంప్లీట్ చేయనివ్వండి, దాని తర్వాత మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మేము ఆన్సర్ చేస్తాం. సో 500 నుంచి 1000 రూపాయలు మాత్రం ఉంటుందండి ఫస్ట్ మంత్. సో సెకండ్ మంత్ నుంచి అయితే మీకు ఎక్స్పెన్సెస్ తగ్గిపోతాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ కెమెరాస్ అన్నీ వచ్చేస్తాయి, సెక్యూరిటీ పెట్టుకుంటాం. ఆ సెక్యూరిటీకి ఎంత అవుతుంది, వాచ్మెన్కి ఎంత అవుతుంది, సీటింగ్ చేసుకుని హౌస్ కీపింగ్ వాళ్ళకి ఎంత అవుతుంది, దాన్ని పే చేసుకుని ఆ అమౌంట్ అనేది తగ్గుతుంది. ప్రతి బ్లాక్ నుంచి కంపల్సరీ పే చేయాలి. ఇప్పుడు బయట 6000 రెంట్, మన సొసైటీ మనం క్లీన్గా నీట్గా ఉంచుకోవడానికి 500 పే చేయలేం కదా. సో అది ఫామ్ చేయడానికి ఇక్కడ పిలవడానికి జరిగింది. సో మీ ఒపీనియన్, ఇది మా ప్లాన్ ఆఫ్ యాక్షన్. మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. ఏ సొసైటీ నుంచి ఎవరెవరు వస్తున్నారు నామినేట్ చేయండి, ఆ పేర్లు ఇచ్చేసి మేము అసోసియేషన్ ఫామ్ చేస్తాం. నేను కూడా వన్ ఆఫ్ ద